నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. గ్రామాలకు రెవెన్యూ అధికారులు వెళ్లి సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తామన్న రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. విధి నిర్వహణలో అకాల మరణం పొందిన పోలీసు కుటుంబ సభ్యులకు ఆర్థిక చేయూత. భవిష్యత్తులో కుటుంబ సభ్యులకు శాఖపరమైన సహాయం చేయడానికి ముందుంటామన్న జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జిల్లా సచివాలయంలో ఘనంగా నిర్వహించాలి. జిల్లా రెవెన్యూ అధికారి పెంచల్ కిషోర్. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఎస్పీయుజులో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం. ఏనుగులకు వివిధ రకాల కూరగాయలు మరియు పండ్లను తినిపించిన విద్యార్థులు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఏపీ మంత్రులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్లు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 30 ఏళ్లు వెనక్కి వెళ్లామని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో భూములన్నీ అన్యాక్రాంతమయ్యాయని స్పష్టం చేశారు. రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ సదస్సులో తమకు జరిగిన అన్యాయాన్ని ప్రజలు తెలియజేయవచ్చునని తెలిపారు. 16వ తేదీ నుండి 45 రోజులు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. గత పాలకులు యాక్టులను దుర్వినియోగం చేసి వారికి గిట్టిన వారి భూములను సైతం నిషేధిత జాబితాలో చేర్చారని ఆరోపణలు చేశారు. అలా చేసిన భూములను 20% రేటుకే కొనుగోలు చేయడం లాంటి దౌర్జన్యాలకు పాల్పడ్డారని విమర్శలు గుప్పించారు. 3 నెలల పాటు భూములపై విచారణ కొనసాగిస్తున్నామని తెలిపారు. భూములు చాలా వరకు అన్యాక్రాంతం అయ్యాయని తెలియజేశారు. భూములు అన్యాక్రాంతం చేసిన వారిలో మాజీ మంత్రులు, బడా నేతలు ఉన్నారని స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మీడియాతో మాట్లాడారు. గడిచిన 5 ఏళ్లలో 1 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి కూడా జరగలేదని తెలిపారు. 24 గంటల పాటు పరిశ్రమలకు, ప్రజలకు, రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా ఇచ్చేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. నాణ్యమైన విద్యుత్ ఉద్యోత్పత్తికి పెంచడమే మా ప్రథమ ధ్యేయమని స్పష్టం చేశారు. దేవుని ఆశీర్వాదంతో వర్షాలు విస్తారంగా కురిసి నదులు పరవళ్లు తొక్కుతున్నాయని అన్నారు. శ్రీశైలంలో ఉద్యోత్పత్తికి ప్రారంభమైందని స్పష్టం చేశారు. అన్యాయాన్ని తిరిగి పునర్నిర్మించుకుని రాష్ట్రాన్ని మంచి గాడిలో పెట్టాలనే లక్ష్యంతో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వన్ సైడ్గా ఓటేసి ఈ యొక్క ఎన్డీఏ కూటమిని గెలిపించారు. గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు. అందుకని మనం చూస్తూ ఉన్నాం, ఈ నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా తిరుమలకు కూడా ఎప్పుడూ లేనంత విధంగా ప్రతిరోజు 1,00,000 మంది మొక్కులు తీర్చుకుంటా ఉన్నారంటే అది ఈ ప్రభుత్వం రావాలని చెప్పి ఎంతోమంది కోరుతా ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఒక సుభిక్షమైనటువంటి మంచి పరిపాలన ఇవ్వడం కోసం ఏదైతే మనం గత 5 సంవత్సరాలు నష్టపోయామో, 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్రాన్ని, దాన్ని పునర్నిర్మించుకుని మళ్ళా మెరుగ్గా ముందుకెళ్తూ భావి తరాలకి మంచి చేయాలని చెప్పే లక్ష్యంతో ఏదైతే గతంలో 2020 విజన్తో చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చారో ఈరోజు డాక్యుమెంట్ 2047తో ముందుకు వస్తూ ఉన్నారు. రాష్ట్రమే కాదు దేశం కూడా రాబోయే రోజుల్లో ఒక ఉన్నత శిఖరంపై ఉండాలనే లక్ష్యంతోనే చంద్రబాబు ఆర్నిషలు కృషి చేస్తూ ఉన్నారు. అలాగే మేము కూడా మా డిపార్ట్మెంట్ తరఫున కూడా ఏదైతే రెవెన్యూ సదస్సులు పెడతా ఉన్నామో, ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి. అన్నిటికంటే ఎక్కువగా రెవెన్యూ సమస్యలు వస్తూ ఉన్నాయి. కాబట్టి 16వ తారీఖు నుంచి ఈ కార్యక్రమం 15 లాంచ్ చేస్తాం. 16 నుంచి 45 రోజుల పాటు ఎవరు ఎక్కడ ఎలాంటి అన్యాయం గురైనా కూడా వారు అక్కడ అర్జీలు ఇవ్వచ్చు. 7 అధికారులు ఉంటారు. దాని తర్వాత మరి ముఖ్యంగా 45 రోజులు దీన్ని పరిష్కరించడానికి కోసం. అలాగే అయితే గ్రామాల్లో కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు, మేము బయటపడి చెప్పలేకపోతున్నాం, భయపడుతుంటే ఇంకా భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా సపరేట్ కాల్ సెంటర్ పెట్టి వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా తప్పకుండా ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని తెలియజేస్తారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన హర్ ఘర్ కా తిరంగా కార్యక్రమాన్ని జిల్లా సచివాలయంలో ఘనంగా నిర్వహిస్తూ జిల్లా అధికారులతో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల్ కిషోర్ సంబంధిత అధికారులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ నందు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హర్ ఘర్ కా తిరంగా కార్యక్రమంలో డిఆర్ఓ పాల్గొని జిల్లా అధికారులందరూ కలిసి జాతీయ జెండాలు చేతబూని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం హర్ ఘర్ తిరంగా క్యాన్వాస్ పై అందరూ అధికారులు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ దేశభక్తి ప్రతి భారతీయుల్లో పెంపొందించే దిశలో ఈ కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటున్నామని, ప్రతి ఒక్కరూ దేశభక్తి భావనతో మెలగాలని సూచించారు. హర్ ఘర్ కా తిరంగా కార్యక్రమాన్ని
మన జిల్లాలో విజయవంతం చేయాలని ప్రతి కార్యాలయంలో జాతీయ జెండా ఎగరవేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ సంచాలకులు టూరిజం రమణ ప్రసాద్, జిల్లా పర్యాటక శాఖ అధికారి రూపేందర్నాథ్ రెడ్డి, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నిర్దేశించిన సమయంలోపు పరిష్కారం చూపాలని, అలసత్వం వహించరాదని జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డీఆర్ఓ పెంచల కిషోర్, డిప్యూటీ కలెక్టర్ దేవేందర్ రెడ్డి, చంద్రశేఖర్, కోదండ రామిరెడ్డితో కలిసి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు. శాఖల వారీగా అర్జీల మొత్తం 164 వినతులు రావడం జరిగిందని అధికారులు తెలిపారు. అందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా, నాణ్యతగా, అర్థవంతంగా పరిష్కరించాలని గ్రీవెన్స్ కు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన అధికారులను జిల్లా రెవెన్యూ అధికారి ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. నగర కార్పొరేటర్లు కొంతమంది కమిషనర్ను కలిసి తమ వార్డుల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రజల నుండి వినతులను స్వీకరించిన కమిషనర్ ప్రజల నుండి వచ్చిన వినతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో 62 మంది వినతులు అందాయని అన్నారు. ఇందులో ముఖ్యంగా నగరంలోని రోడ్లలో ఉన్న గుంతలను పూడ్చాలని, పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా జరిపించాలని కోరారని, బైరాగపట్టి ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయని ఒకసారి పరిశీలించి పరిష్కరించాలని కార్పొరేటర్ శాలిని కోరారు. సెట్టిపల్లి భూ సమస్యలు పరిష్కరించాలని కోరగా పూర్తి అవగాహన చేసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. చేపల మార్కెట్ దుకాణాల ధరలు తగ్గించాలని వ్యాపారస్తులు కోరగా పెండింగ్ బిల్లులు చెల్లించాలని తెలిపారు. తమ ఇండ్లపైకి వచ్చిన చెట్ల కొమ్మలు తొలగించాలని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, కాలువలు శుభ్రం చేయించాలని ప్రజలు కోరారని తెలిపారు. వీటన్నిటిని త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సేతుమాధవ్, కేఎల్ వర్మ, ఏసీపీ బాలసుబ్రహ్మణ్యం, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి తదితరులు పాల్గొన్నారు. రైతు భూ సమస్యల పరిష్కార దిశగా ప్రజల ముంగిటకు, గ్రామాలకు అధికారులు వెళ్లి పరిష్కరించే విధంగా ఈ ఆగస్టు నెల 15న ఫార్మల్ లాంచింగ్ చేసి ఈ నెల 16 నుంచి సెప్టెంబర్ 30వ తారీఖు దాకా కార్యక్రమాలు రెవెన్యూ శాఖ నుంచి చేపడుతున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం స్థానిక పేరూరులోని వకుళామాతను రెవెన్యూ శాఖ మంత్రి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దర్శించుకున్నారు. అనంతరం రెవెన్యూ శాఖ మంత్రి మీడియాతో మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి తల్లిగారైన వకుళామాత అమ్మవారి కృప రాష్ట్రంపై ఎప్పుడూ ఉండాలని కోరుకున్నానని తెలిపారు. అన్ని రంగాలలో గత ప్రభుత్వంలో వెనుకబడిన రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకువెళ్లాలని రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని గెలిపించడం జరిగిందని తెలిపారు. ఆ దిశగా ఒక ప్రణాళికబద్ధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రైతులు భూ సమస్యల పరిష్కార దిశగా ప్రజలు ముంగిటకు, గ్రామాలు, రెవెన్యూ సంబంధిత అధికారులు వెళ్లి పరిష్కరించే విధంగా ఈ ఆగస్టు నెల 15న ఫార్మల్ లాంచింగ్ చేసి ఈ నెల 16 నుండి సెప్టెంబర్ 30 వరకు కార్యాచరణ ప్రణాళికతో కార్యక్రమాలు రెవెన్యూ శాఖ నుండి చేపడుతున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో రియల్ టైం గవర్నెన్స్ ను పూర్తిగా నిర్వీర్యం చేసిందని, మన ప్రభుత్వంలో రియల్ టైం గవర్నెన్స్, కాల్ సెంటర్లు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా కొత్త కార్యాచరణ చేపడుతున్నామని తెలిపారు. వెంకటేశ్వర స్వామి వారు అలాగే అమ్మవార్ల దయ ఎప్పుడు కూడా ఈ రాష్ట్రం మీద ఉండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. అందుకని అందరూ కూడా ఈ రాష్ట్రం అయితే వెనకబడిపోయిందో దాన్ని మళ్ళా అతి వేగంగా పునర్నిర్మాణం చేసుకోవాలని చెప్పేసి లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేశారు. తప్పకుండా ఒక కార్యాచరణతో ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి తెలుగువారు, ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువారు సుఖంగా ఉండాలని లక్ష్యంతో ఆయన ఎప్పుడు కూడా పనిచేశాడు. ఈ ప్రాంతం కొంచెం వెనకబడింది కాబట్టి తప్పకుండా పూర్తి శ్రద్ధతో ఈ రాష్ట్రాల ముందు తీసుకెళ్ళి ఈ ప్రభుత్వం పనిచేస్తాం. అందుకనే చరిత్రలో ఎప్పుడు చేయని విధంగా ఈ యొక్క రెవెన్యూ సదస్సులు పెట్టుకున్నాం. వాటిపైన చాలామంది ఫోన్ కూడా చేస్తాం, బయటపట్టి మేము కంప్లైంట్ ఇవ్వలేమని చెప్పేసి. దానికి కూడా ఒక ఆర్టీజీఎస్లో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఒక రియల్ టైం గవర్నెన్స్ లేదు, అలాగే కాల్ సెంటర్స్ కూడా లేవు. దాని కూడా ప్రత్యేకమైనటువంటి కాల్ సెంటర్లు, అలాగే చెప్పిన వాళ్ళందరూ కూడా విషయాలని కూడా గోప్యంగా పెట్టి విచారించే విధంగా కూడా ఒక కొత్త కార్యాచరణ చేయబోతా ఉన్నాం. తప్పకుండా ఏదైతే మదనపల్లి కాదు, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని కుంభకోణాలు బయటకు తీసే బాధ్యత మేము తీసుకుంటాం. తప్పకుండా రాబోయే రోజుల్లో మంచి విద్యుత్ అందించడమే కాకుండా కొత్తగా విద్యుత్ ప్లాంట్లు కానీ, ఈ రాష్ట్రానికి సోలార్ విద్యుత్ కానీ, అదేవిధంగా రైతులకి కుసుమ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ గతంలో ఇస్తే అది వైసీపీ గవర్నమెంట్ అందిపుచ్చుకోలేకపోయింది. దాని మీద అధ్యయనం చేస్తున్నాం. తొందరలోనే దాన్ని కూడా ప్రకటించి రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తాం. మా ప్రభుత్వానికి సంబంధం లేదు, అది వాళ్ళ కుటుంబాల విషయాలు.
వాళ్ళ ఒకరు కాదు ఇద్దరు కాదు అందరూ అదే పరిస్థితిలో ఉన్నారు, మనందరికీ తెలిసిందే. అది వాళ్ళకి ప్రజలే చూస్తున్నారు, ప్రజలే నిర్ణయిస్తారు. వాటికి మేము మా ప్రభుత్వం కక్ష సాధింపుల చర్యలు తీసుకోదు. మా ప్రభుత్వాన్ని ఎంతో పెద్ద ఎత్తున నమ్మకంతో గెలిపించింది, ఎందుకంటే ప్రజలకు పనిచేయడం కోసం. వాళ్ళలాగా చేసే ఉద్దేశం మా ప్రభుత్వానికి లేదు. నగరంలోని పలు ప్రాంతాలలో సోమవారం తెల్లవారుజాము నుంచి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్థానిక లీలామహల్ కూడలి సమీపంలో మాస్టర్ పాయింట్ వద్ద ముఖ ఆధారిత హాజరును పరిశీలించారు. అరగంటలోపు ఆలస్యంగా వచ్చినా తప్పకుండా హాజరు నమోదు చేసి విధులకు వెళ్లేలా చూడాలని, అంతకంటే ఎక్కువ సమయం లేటుగా వస్తే గైర్హాజరు అయినట్లు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. తిమ్మనాయుడుపాలెం సమీపంలో ప్రజల కొరకు నూతనంగా పార్కు ఏర్పాటు చేసేందుకు స్థల పరిశీలన చేశారు. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా పార్కు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పాత కమిషనర్ బంగ్లా పలు ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా మంగళవారం నిర్వహించనున్న ర్యాలీ కొరకు ఎస్వీయు స్టేడియంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. కమిషనర్ వెంట మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, ఏసీసీ బాలసుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు. తిరుమల శ్రీవారిని తెలంగాణ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహుకరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు. ముందుకు పోవాలంటే, అభివృద్ధి చెందాలంటే, సంక్షేమ రాజ్యంగా వర్ధిల్లాలంటే వెంకటేశ్వర స్వామి కృప తప్పకుండా ఉండాలి. రెండు రాష్ట్రాల మీద చల్లని చూపులు ఉండాలి. పాడి పంటలతోటి, పిల్లా పాపలతోటి, ఆయురారోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి రెండు రాష్ట్రాలు కూడా సంపూర్ణంగా వర్ధిల్లాలని స్వామివారిని వేడుకోవడం జరిగింది. అలానే మన పక్కనే ఉన్న దేశం బంగ్లాదేశ్లో చాలా మైనారిటీలు, ప్రత్యేకించి హిందువులు వివక్షకు గురవుతున్నారు, వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. ఆ విషయంలో చాలా మొత్తం హిందూ సమాజం అంతా కూడా చాలా బాధపడుతోంది. తప్పకుండా వెంకటేశ్వర స్వామి కృప వలన వారు కూడా సురక్షితంగా ఉండాలి. వారికి దక్కాల్సిన రాజ్యాంగపరంగా వారి దేశంలో వారికి దక్కాల్సిన హక్కుల కోసం కూడా మనమందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది. తిరుపతి మున్సిపల్ కార్యాలయంలో వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ సభ్యులు నగర మేయర్ను కలిశారు. రాబో వినాయక చవితి పండుగ సందర్భంగా నగరంలోని వినాయక సాగర్ వద్ద నిమజ్జనం రోజున అన్ని ఏర్పాట్లు చేయాలని నగర మేయర్ డాక్టర్ శిరీషకు వినతి పత్రం అందజేశారు. అనంతరం కార్యాలయం వెలుపల మీడియాతో వీరు మాట్లాడారు. తిరుపతిలో ఉన్న ఏకైక నీటి తటాకం వినాయక సాగర్ వైపు అందరూ ఊరేగింపుగా రావడం జరుగుతుంది. ఆ రకంగా నిమజ్జనానికి అవసరమైనటువంటి అన్ని రకాల సదుపాయాలు, ఏర్పాట్లు చేయడం కోసం పెద్దన్న పాత్ర పోషించేటువంటి నగరపాలక సంస్థ ఈసారి కూడా వినాయక సాగర్లో చేపట్టాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, అదేవిధంగా తాగునీటి సౌకర్యం కావచ్చు, టీటీడీ సహకారంతో తెప్పలు, పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ కావచ్చు, అదేవిధంగా లైటింగ్ సిస్టమ్ కావచ్చు, పోలీసు వారి యొక్క సహకారంతో ఊరేగింపు మార్గాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బందోబస్తు, రక్షణ, ఇతర విషయాలు కావచ్చు. ఆ రకంగా అన్ని ప్రభుత్వ శాఖల యొక్క సమన్వయంతో అంగరంగ వైభవంగా హైదరాబాదు, బెంగళూరు, ముంబై నగరాలకు ధీటుగా ఈసారి అత్యంత వైభవంగా ప్రకృతికి దగ్గరగా పర్యావరణ హితమైనటువంటి పండుగ జరుపుకోవడం కోసం తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ సంకల్పంతో అడుగులు వేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ నగర మేయర్ గారిని, నగరపాలక సంస్థ కమిషనర్ గారిని కూడా కలిసి మాకు ఉన్నటువంటి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వినాయక సాగర్లో ఒక ప్రశాంతమైన వాతావరణంలో పండుగ చేసుకోవడము, నిమజ్జనం చేసుకోవడం కోసం అవసరమైన అన్ని రకాల సదుపాయాలు, సహకారం అందించాలని కోరిన వెంటనే వారు ఇద్దరు కూడా సానుకూలంగా స్పందించి హిందువులకి అతి ముఖ్యమైన పండగ వినాయక చవితి. ఆధ్యాత్మిక రాజధాని అయినటువంటి తిరుపతిలో గత 23 సంవత్సరాలుగా వినాయక నిమజ్జన కమిటీ ఆధ్వర్యంలో సామూహిక నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీనికి తిరుమల తిరుపతి దేవస్థానాల నుంచి, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి, పోలీసు, మిగతా అన్ని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అన్ని అధికారులు మాకు సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా వినాయక నిమజ్జన కమిటీ నుంచి మేము ఒకటే కోరుకుంటున్నాం, పర్యావరణాన్ని కాపాడే దిశగా దయచేసి గత సంవత్సరం కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కొన్ని తేవడం జరిగింది. దాన్ని ఈసారైనా సరే దాన్ని తీసుకురాకుండా మట్టి గణపతిని పూజిస్తూ పర్యావరణాన్ని కాపాడే దిశగా మనం ముందుండాలని చెప్పి వినాయక నిమజ్జన కమిటీ తరఫున కోరుకుంటున్నాం. కమిటీ తరఫున ఇక్కడ మున్సిపల్ ఆఫీస్కి వచ్చి కమిషనర్ గారిని, మేయర్ గారిని కలవడం జరిగింది. అక్కడ ఏర్పాట్లంతా ఈసారి అంగరంగ వైభవంగా చేయాలని
ముఖ్యంగా తిరుపతిలో విగ్రహాలు పెట్టేవారు ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే పెడితే పర్యావరణానికి హాని కలగకుండా ఉంటుంది. మనం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అలాంటివి పెడితే ఆ నీటిలో ముంచితే ఇవి ఇప్పుడు పోయిన సంవత్సరం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బొమ్మలు కూడా అక్కడే ఉన్నాయి. అది పర్యావరణానికి చాలా ప్రమాదకరం. ఈ చెరువులో వేస్తే ఆ చెరువులో ఈ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బొమ్మలను వేస్తే రసాయనాలు వేస్తే అక్కడ చెరువులో ఉన్న జీవరాశులు కూడా అది చాలా ప్రమాదకరం. లేదంటే చెరువులో వాటర్ తాగే మన పసుపు ఆవులు ఇలాంటివి వాటికి కూడా ప్రమాదకరం. అందువలన ప్రతి ఒక్కరూ ఈసారి మట్టి విగ్రహాన్ని పెట్టి వినాయక చవితిని జరుపుకుని పూజించి నిమజ్జనం చేయాలి. ఆకస్మికంగా మరణించిన ఎస్పీ రెడ్డి నాయక్ సతీమణి సరోజకు 1,50,00,000 రూపాయలు, ఏఆర్ కానిస్టేబుల్ అనిల్ కుమార్ తల్లి సుశీలమ్మకు 1,25,00,000 రూపాయలు, హోంగార్డ్ మోహన్ సతీమణి కవితకు 15,000 రూపాయలను చెక్కులను జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు అందజేశారు. తిరుపతి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఎస్ఐ రెడ్డి నాయక్, ఏఆర్ కానిస్టేబుల్ అనిల్ కుమార్, హోంగార్డ్ మోహన్ ఆకస్మికంగా విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు కోల్పోయారు. వీరి కుటుంబ సభ్యులకు సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నందు జిల్లా ఎస్పీ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు విభాగానికి అందరూ ఎనలేని సేవలు అందించాలని, వారి సేవలను ఎప్పటికీ జిల్లా పోలీసు యంత్రాంగం గుర్తు పెట్టుకుంటుందని, భవిష్యత్తులో కుటుంబ సభ్యులకు శాఖపరమైన ఎలాంటి సహాయమైనా చేయడానికి పోలీసు శాఖ సిద్ధంగా ఉందని, ఏ అవసరం వచ్చినా నిర్భయంగా వచ్చి పోలీసు కార్యాలయంలో కలవవచ్చని, పిల్లల భవిష్యత్తుపై దృష్టి సారించి వారు లేని లోటు తీర్చాలని కుటుంబ సభ్యులను జిల్లా ఎస్పీ కోరారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజు చేస్తే తమ నేత రామచంద్ర నాయక్ 1 నెల పాటు ఘనంగా చేయడం ఆయనకు పవన్ పై ఉన్న అభిమానానికి నిలువెత్తు నిదర్శనమని, అటువంటి వీరాభిమానికి నామినేటెడ్ పదవిని కూటమి ప్రభుత్వం కట్టబెట్టాలని భారత యువజన వ్యవస్థాపక అధ్యక్షులు వినోద్ రాథోడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మన దేశం నుంచి కువైట్కు వలస వెళ్లిన ఎవరైనా జనసేన పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న రామచంద్ర నాయక్ గిరిజనులు అన్నా అని పిలిస్తే నేనున్నా అంటూ భరోసా కల్పించే వ్యక్తి అంటూ కొనియాడారు. రాష్ట్రంలో గిరిజనులు 47 లక్షల మంది ఉంటే వారి కోసం ఎవ్వరూ చేయలేని విధంగా జనసేన పార్టీకి ₹1 కోటి విరాళం ఇచ్చి గిరిజనుల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్న రామచంద్ర నాయక్ పదవి ఇస్తే ఆ పదవికి కళ చేకూరుతుందని కొనియాడారు. ఈ విలేకరుల సమావేశంలో ఉదయగిరి, సీతారాం, వినోద్ రాజ్, విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విషయం ఏంటంటే జనసేన ఎన్ఆర్ఐ కోవిడ్ అధ్యక్షులు రామచంద్ర నాయక్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. విషయం ఏంటంటే ఈరోజు మన ఇండియా నుంచి కోవిడ్కి వెళ్ళి ఎన్నో కష్టాలు పడి ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. మన అన్నగారు రామచంద్ర అన్నగారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే మన రాష్ట్రంలో గిరిజనులు 47 లక్షల మంది ఉన్నారు. 47 లక్షల మంది ఉన్నా కూడా ఈరోజు జనసేన పార్టీకి ₹1 కోటి విరాళం ఇచ్చి ఆయన ఖచ్చితంగా ఇవాళ రాష్ట్రానికే ఒక నాంది పలుకుతున్న మన అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఎన్నో కష్టాలు పడి ఎన్నో బాధలు పడి అన్నా అంటే నేను ఉన్నానని భరోసా ఇచ్చే నాయకుడు మన అన్న రామచంద్ర నాయక్ అన్న గారికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎవరైనా ఒక్కసారి బర్త్డే ఉంటే ఒక్కసారి చేస్తాం, కానీ మా అన్న రామచంద్ర నాయక్ అన్న గారు పవన్ కళ్యాణ్ సార్ బర్త్డేకి 30 రోజులు చేశాడు. 30 రోజులు చేసిన మొట్టమొదటి వ్యక్తి మా అన్నగారు రామచంద్ర నాయక్ గారికి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను. ఇప్పుడుండే కూటమి ప్రభుత్వానికి నేను చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను. నామినేట్ పోస్టులు వదులుతున్నారు. ఖచ్చితంగా మా అన్నగారికి ఒక మంచి పదవి, ఎస్టీలో ఒక మంచి పదవి ఇవ్వాలని కూటమి ప్రభుత్వానికి నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను. తిరుపతి అర్బన్ నూతన తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టిన కేపీ భాగ్యలక్ష్మిని ఆర్ఆర్ ఫౌండేషన్ సభ్యులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం తిరుపతి అర్బన్ కార్యాలయంలో ఆర్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు ఆర్ఆర్ యాదవ్ ఆధ్వర్యంలో నూతన తహసీల్దార్ భాగ్యలక్ష్మిని కలిసి పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. నగరంలోని రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని తహసీల్దార్ను కోరారు. నగరంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పలువురికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్న ఆర్ఆర్ ఫౌండేషన్ సభ్యులను తహసీల్దార్ భాగ్యలక్ష్మి అభినందించారు. ఈ కార్యక్రమంలో జేడీ వెంకీ, వెంకటేష్, చిరంజీవి యాదవ్, ఢిల్లీ బాబు తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 15 పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంటిపైన 3 రోజుల పాటు జాతీయ జెండాను ఎగరవేయాలని బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ హర్ ఘర్ కా తిరంగ్ కార్యక్రమానికి పిలుపునిచ్చారని తెలియజేశారు.
ఈ నెల 13, 14, 15 తేదీలలో ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఉండాలని, ఇందుకోసం పోస్టాఫీస్ నందు జాతీయ జెండాలు అందుబాటులో ఉన్నాయని, ఒక్కొక్క జెండాను 25 రూపాయలకు విక్రయిస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను కొనుగోలు చేసి తమ ఇంటిపైన ఎగురవేయాలని తెలిపారు. అందులో భాగంగా దాదాపు 100 జెండాలను కొనుగోలు చేసి బీజేపీ నాయకులు వాటిని ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. దేశ సమైక్యత కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన వారిని గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పండుగలా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ప్రధాన తపాలా కార్యాలయం సూపరింటెండెంట్ నరసప్ప, బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మా బీజేపీ తూర్పు మండల పరిధిలోని నాయకులకు, కార్యకర్తలకు, స్థానికులకు అందరికీ ఇంటింటికి ఎత్తుకుపోయి కావలసిన వారికి జాతీయ పతాకం ఇస్తున్నారు. వాళ్ళు ఉండేవాళ్ళు వద్దన్నా కొనుక్కోవాలంటాడా ఇక్కడ మన తపాలా కార్యాలయంలో 25 రూపాయలకు విక్రయిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కొనుక్కునైనా సరే, మేము ఇచ్చేదాన్ని తీసుకునైనా సరే, రేపు నుంచి 13, 14, 15 3 రోజుల పాటు ప్రతి ఒక్కరూ వారి ఇంటి మీద జాతీయ పతాకాన్ని ఎగరవేయాలని మన ప్రియతమ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు మనకి సూచించారు. ఆయన సూచనలను తప్పకుండా మనం పాటించి ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం పండుగలాగా జరుపుకోవాలని, ప్రతి ఒక్క ఇంటి మీద జాతీయ పతాకం ఈ 3 రోజుల పాటు రెప్పరెప్పలాడాలని మనమందరూ దీన్ని నరేంద్ర మోడీ గారి సూచనలను పాటిస్తూ మన దేశ అభివృద్ధికి మనం అందరూ పాటుపడాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, రేణిగుంట బీసీ హాస్టల్లో 15 మంది విద్యార్థులకు వాంతులు, విరోచనాలు కావడంతో రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్య చికిత్సలు అందించారు. సంఘటన జరిగిన వెంటనే జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీహరి హాస్పిటల్లో వైద్య చికిత్సలు తీసుకుంటున్న విద్యార్థులను పరామర్శించి జరిగిన సంఘటనపై ఆరా తీశారు. డిఎంహెచ్ఓ శ్రీహరి మాట్లాడుతూ బీసీ హాస్టల్లో విద్యార్థులకు డయేరియా కావడంతో మెరుగైన వైద్యం కోసం కొంతమంది విద్యార్థులను తిరుపతి రొయ్యాకి తరలించామని తెలిపారు. నిన్న జరగడానికి కారణాలు ఏంటని కూడా అడగటం జరిగింది. ఈ వార్డెన్ కి ముఖ్యంగా ఇక్కడ ఇన్ఛార్జ్ వార్డెన్ ఉన్నారు. ఈ హాస్టల్ కి రెగ్యులర్ వార్డెన్ లేరు. ఇన్ఛార్జ్ వార్డెన్ తిరుపతితో పాటు రేణిగుంట ఉండటం వల్ల ఆయన ఈవినింగ్ భోజనం టైంలో ఆయన ఇక్కడ అందుబాటులో లేరు. పక్కన చుట్టుపక్కల ఏదో ఒకటి గృహ ప్రవేశం జరిగిందంట. అక్కడి నుంచి ఫంక్షన్ లో వండిన ఫుడ్ కూడా తీసుకొచ్చి వంట మనిషి పిల్లలకి రాత్రి భోజనంతో పాటు ఇవ్వటం జరిగిందని పిల్లలు చెప్పారు. సో అది ఫుడ్ కంటామినేషన్ జరిగిండొచ్చని అనుకుంటున్నాము. వాటర్ శాంపుల్స్ కూడా తీసి టెస్టింగ్ పంపించాము. రేణిగుంటలో సప్లై చేసే డ్రింకింగ్ వాటరే, పోర్టబుల్ వాటరే. ఇప్పటి వరకు జరిగిన ప్రిలిమినరీ అనాలిసిస్ ప్రకారం వాటర్ శాంపిల్స్ అయితే సేఫ్ అని వచ్చింది. కారణాలు ఏమైనప్పటికీ కూడా పిల్లలు డిశ్చార్జ్ అయ్యేంత వరకు రుయాలో వాళ్ళని డిఎంఎండ్హెచ్ఓ టీం ఫాలో అప్ చేస్తున్నారు. పొంగనూరు పట్టణంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జాతీయ జెండా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ర్యాలీ నిర్వహించారు. వందే మాతరం అంటూ పొరవీధుల్లో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలో నినాదాలు చేశారు. ప్రజల్లో జాతీయ జెండాపై అవగాహన కల్పించడానికి, దేశ భక్తిభావం పెంపొందించడానికి పట్టణంలో మున్ముందుకు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు జాతీయ జెండా కమిటీ సభ్యులు తెలిపారు. బసవరాజ బాలుర జూనియర్ కళాశాల నుంచి పట్టణ పురవీధుల్లో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుల సంఘాల నాయకులు, పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం, అదేవిధంగా పొంగనూరు పట్టణంలో సుమారు 5,000 జెండాలతో వారు ఈ జెండాలు పంపిణీ చేయడానికి కూడా సహకరించడం, మనము పొంగనూరు పట్టణ ప్రజలకు సుమారు 5,000 జెండాలు కూడా ఈ సందర్భంగా జెండా కమిటీ అందించడం అనేది ఒక గొప్ప పరిణామంగా, శుభ పరిణామంగా నేను భావిస్తూ ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి కేసీటీవీ మిత్రులకు అందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. హర్ ఘర్ తిరంగా అనేసి ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో మన భారతదేశ పతాకం ఏదైతే ఉందో ప్రతి ఇంటిపై గర్వంగా మన ఏదైతే స్వాతంత్రంకి త్యాగాన్ని చేసిన త్యాగమూర్తులు వారందరికీ కూడా త్యాగాన్ని మనము స్మరిస్తూ మన జాతి ఔన్నత్యాన్ని ప్రతి ఇంట చాటాలనే ఒక ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పొంగనూరు పట్టణ వీధుల్లో ఒక భవ్యమైన ర్యాలీ రూపాన కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, వర్ణాలకు అతీతంగా అందరూ కలిసి
సమిష్టిగా కేవలం భారతీయులుగా చేయి పట్టి ఒక అద్భుతమైన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఈ రోజు తిరుపతి జూ పార్క్ నందు ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే ఏనుగులకు వివిధ రకాల కూరగాయలు మరియు పండ్లను పెట్టడం జరిగింది. విద్యార్థులకు జూలో ఏనుగుల గురించి, వాటి రకాలు ఏ విధంగా మనకు ఉపయోగపడుతున్నాయని తెలియజేశారు క్యూరేటర్ సెల్వం. విద్యార్థులే కాకుండా ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలని ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో అకాడమిక్ హైట్స్ స్కూల్ విద్యార్థులతో పాటు జూ అధికారులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం గెలుపులో భాగస్వాములైన బీసీలకు కూటమి ప్రభుత్వం రాజకీయ అవకాశాలు కల్పించి ఆదరించాలని ఏపీ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కల్లూరు నాగరాజ్ గౌడ్ తెలిపారు. కూటమి విజయ సాధన నేపథ్యంలో గూడూరు నియోజకవర్గం బీసీ సంఘం అధ్యక్షులు తల్లం ప్రసాద్ ఆధ్వర్యంలో తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. ఈ మేరకు సోమవారం తిరుపతి అలిపిరికి చేరుకున్న పాదయాత్ర బృందానికి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కల్లూరు నాగరాజ్ గౌడ్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ రాష్ట్రమంతా ప్రచారం చేయడం జరిగింది. కూటమి అత్యధిక మెజార్టీ గెలవడానికి బీసీలు ప్రముఖ పాత్ర పోషించారని, ఈ రాష్ట్రంలో బీసీ ఓట్లన్నీ కూటమికే మద్దతు ఇచ్చిన దానివల్ల అత్యధిక మెజారిటీతో కూటమి గెలిచింది. ఈ రాష్ట్రం అదేవిధంగా మా గూడూరు నియోజకవర్గం అధ్యక్షుడు తల్లం ప్రసాద్ తెలుగుదేశం అధికారంలోకి వస్తే తిరుమలకు పాదయాత్ర చేస్తానని మొక్కుకోవడం జరిగింది. ఆ మొక్కుబడి భాగంగానే 8వ తారీఖు నడుచుకుంటూ మా ప్రసాద్ తిరుపతికి బయలుదేరినాడు. తిరుపతి జిల్లా బీసీ సంక్షేమ తరంగం తరపున మేము అలిపిరి దగ్గర అతనికి ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. గ్రామాలకు రెవెన్యూ అధికారులు వెళ్లి సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తామన్న రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. విధి నిర్వహణలో అకాల మరణం పొందిన పోలీసు కుటుంబ సభ్యులకు ఆర్థిక చేయూత. భవిష్యత్తులో కుటుంబ సభ్యులకు శాఖపరమైన సహాయం చేయడానికి ముందుంటామన్న జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జిల్లా సచివాలయంలో ఘనంగా నిర్వహించాలి. జిల్లా రెవెన్యూ అధికారి పెంచల్ కిషోర్. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఎస్పీయుజూలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం. ఏనుగులకు వివిధ రకాల కూరగాయలు మరియు పండ్లను తినిపించిన విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.